మరి అది ఎందుకు 2024లో కూటమి మీద భారీ విజయం రావడానికి కారణం ఏమైనా వచ్చా? పెదం తిడతాం మీద వైసీపీనా? సంక్షేమ పథకాలు పెట్టే ప్రజలకు నచ్చలేదంటారు అయ్యా? ఏ పథకాలు అసలు ఏం చేశాడు? అసలు ఏం చేశాడు? అసలు ఏం చేశాడు? ఎవరు పవన్ కళ్యాణ్ ఎత్తుపడుతున్నా ఇటు చేసేది. ఒక సీఎం హోదాలో ఉండి పవన్ కళ్యాణ్ వ్యక్తిని సభలో 3 పెళ్ళిళ్ళు అనడం అసలు ఎలా అనిపించింది? మంచోడు కదా అందుకని. ఎవరు మంచోడు? జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంతేనా? 11 సీట్లు ఇచ్చారు. 11 సీట్లు 20 సీట్లు రావాల్సింది, చాలా తప్పు చేశారు. ప్రతిపక్ష ఒక 20 సీట్లు వచ్చి ఉండడం అందులో ఆడుకుందరండి. అప్పుడు ఎలా వాడుకున్నాడో ఇప్పుడు అలాగే వాడుకుందరు. ప్రతిపక్ష పార్టీ లేకుండా అయిపోయింది కర్మ, అంతే. అంత వన్ సైడ్ అయిపోయింది. చంద్రబాబు నాయుడు పెట్టిన పథకాలు అమలు అవుతాయి అంటారా? అయితే అవ్వచ్చు, లేదు. పోలవరం కోరుకున్నారు కదా, పోలవరం కడతాడు, రాజధాని కడతాడు. అయిపోతుంటారా రాజధాని? అవ్వకపోతే ఇంకో మళ్ళీ ముందు పెరక అవుద్ది. అవకాశం ఇస్తారు మళ్ళీ బంగారులాగా వేసేస్తారు. వైసీపీ అసలు వైసీపీకి చరిత్రలో జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత కాలం వాడు తరం కాదు. అవుతుంటారు ముఖ్యమంత్రి అవుతూ ఆడు తరం కాదు అది.